అంతరిక్షం నక్షత్రాల మధ్య ఉండే శూన్యం. సూర్యుడి వెలుతురు కూడా చేరలేని ఆ చీకటి లోకంలో ఉష్ణోగ్రత -270°C. అక్కడి గాలి మాట అటుంచి రక్తం కూడా గట్టగట్టుకుపోతుంది. ఈ విశ్వంలో ఇంతకన్నా చల్లగా ఉండే చోటు అబ్సల్యూట్ జీరో అంటే -273.15°C మాత్రమే. శాస్త్రీయంగా దానికంటే తక్కువ ఉష్ణోగ్రత ఈ సృష్టి ఉనికిలోనే లేదు. అలాంటి ఆ చల్లని ఆ అంతరిక్ష వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మేధా టవర్స్ ల్యాబ్లో కృత్రిమంగా సృష్టించారు. 4 కెల్విన్ ఉష్ణోగ్రత దగ్గర అంటే సృష్టిలో సాధ్యమయ్యే అత్యంత చల్లటి స్థితికి కేవలం 4 అడుగుల దూరంలో నిలబడటమే. ఇది అమెరికాకు, చైనాకు, ఫిన్లాండ్కు ఇప్పటి వరకు మాత్రమే సాధ్యమైన విజ్ఞానం. ఇప్పుడు అది అమరావతికి సొంతం. భౌతిక శాస్త్రంలో అబ్సల్యూట్ జీరో అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది సృష్టి యొక్క సహజ సీమ. 0 కెల్విన్ దగ్గర పదార్థంలోని అణువులు కదలికలను పూర్తిగా ఆపుకుంటాయి. ఉష్ణం అంటే అణువుల చలనమే. ఆ చలనం ఆగిపోయినప్పుడు ప్రకృతిలో అద్భుతాలు జరుగుతాయి. అవే సూపర్ కండక్టివిటీ, సూపర్ ఫ్లూయిడిటీ వంటివి. సాధారణ కంప్యూటర్లు కొంచెం వేడెక్కితే హ్యాంగ్ అవుతాయి. కానీ క్వాంటం కంప్యూటర్లు పనిచేయాలంటే విశ్వంలోనే అత్యంత చల్లటి వాతావరణం అవసరం. క్యూబిట్లు క్వాంటం కంప్యూటింగ్కు ప్రాణధారమైన ఆ సూక్ష్మ కణాలు ఎంత నిశ్శబ్దంగా, ఎంత చల్లగా ఉంటే అంత స్పష్టంగా కాంతి వేగంతో గణనలు చేయగలుగుతాయి. ఆ నిశ్శబ్దత 4 కెల్విన్ దగ్గరే కనిపిస్తోంది. ఆ చల్లదనంలోనే సూపర్ కండక్టివిటీ పుడుతుంది. క్వాంటం మ్యాజిక్ మొదలవుతుంది. నాలుగు కెల్విన్ ఉష్ణోగ్రతను సాధించే సాంకేతికతను డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఇంట్లో మీ ఫ్రిడ్జ్ సుమారు 4°C చల్లబడుతుంది. ఆ ఫ్రిడ్జ్ నుంచి 273 మరింత చల్లగా చేయడం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఊహించుకోండి. శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే స్పేస్ రాకెట్ తయారు చేయడం కంటే ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ నిర్మించడం ఎక్కువ కష్టం. ఈ యంత్రంలో హీలియం 3, హీలియం 4 వంటి అరుదైన వాయువులను అత్యంత నిర్దిష్టమైన నిష్పత్తితో కలిపి బహుళ శీతలీకరణ దశల ద్వారా క్రమంగా ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికా, చైనా, ఫిన్లాండ్ వంటి కొన్ని దేశాల ప్రత్యేక సొత్తు. IBM, గూగుల్ వంటి సంస్థలు తమ క్వాంటం ల్యాబ్లను అత్యంత రహస్యంగా ఉంచుతాయి. క్వాంటం రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో ఫిన్లాండ్కు చెందిన బ్లూ ఫార్స్ కంపెనీ దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చలాయిస్తోంది. ఆ కంపెనీ నుంచి ఒక రిఫ్రిజిరేటర్ కొనాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమరావతి ఆ గ్లోబల్ మోనోపలికి బ్రేక్ వేసింది. క్యూబిట్స్ ఫోర్స్, క్యూబిటెక్ సంస్థలతో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ కేవలం 1 సంవత్సరం కాలంలో 85% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది ఏ విదేశీ సహాయం లేకుండా ఎక్కువగా భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పరిజ్ఞానంతో సాధించిన విజయం. ఈ విజయం ఒక రికార్డు మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంకేతిక స్వాతంత్రానికి ఒక సంకేతం. ఇప్పటి వరకు క్వాంటం రిఫ్రిజిరేటర్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మార్గం. ఇప్పుడు అదే టెక్నాలజీ ఇక్కడ మన నేల మీద మన చేతులతో నిర్మించబడింది. ఈ సాధన వల్ల ఆచరణాత్మక ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. గతంలో భారతదేశంలో తయారైన క్వాంటం చిప్లను పరీక్షించాలంటే అమెరికాకో, యూరప్కో పంపాల్సి వచ్చేది. ఖర్చు కోట్లలో, వేచి ఉండే కాలం 6 నెలలు. ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. మేధా టవర్స్ ల్యాబ్ ద్వారా ఇప్పుడు దేశంలోనే క్వాంటం చిప్లను కొన్ని రోజుల్లో అత్యంత తక్కువ ఖర్చుతో పరిష్కరించవచ్చు. దేశంలోని స్టార్టప్లు, పరిశోధకులు, జాతీయ ల్యాబ్లు ఇప్పుడు ఒక ఓపెన్ యాక్సెస్ క్వాంటం హబ్ను పొందాయి. ఇది కేవలం అమరావతి విజయం కాదు, మొత్తం దేశ క్వాంటం పరిశోధనకు ముందడుగు. వ దశకంలో హైదరాబాద్ సైబరాబాద్గా
పరిణమించినప్పుడు అది కేవలం ఒక నగరం కాదు, మొత్తం దేశ ఐటీ గమ్యాన్ని మార్చిన శకారంభం. ఆ విప్లవం సాఫ్ట్వేర్ సేవల వైపు ఉండింది. ఇప్పుడు జరుగుతున్న విప్లవం లోతైనది, బరువైనది, భవిష్యత్తును మరింత లోతుగా ప్రభావితం చేసేది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆ సైబరాబాద్ కథను డీప్ టెక్ స్థాయిలో పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష ఉష్ణోగ్రతను భూమిపై సాధించడం ఆ లక్ష్యానికి మొదటి అత్యంత కీలకమైన అడుగు. 4 కెల్విన్ దగ్గర పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్లు అనేక రంగాల్లో అసాధ్యమైనవిగా భావించిన సమస్యల్ని పరిష్కరించగలవు. ఎన్క్రిప్షన్, విచ్ఛేదం, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, కొత్త మందుల అణు నిర్మాణాన్ని అత్యంత వేగంగా అర్థం చేసుకోవడం, క్యాన్సర్ చికిత్సలో విప్లవం, వందల సంవత్సరాల వాతావరణ మార్పులను ఖచ్చితంగా అంచనా వేయడం, క్షణంలో అనంత గణనలు చేసే సామర్థ్యంతో ఆర్థిక మోడలింగ్లో ఖచ్చితత్వం, నక్షత్రాలకు చేరే మార్గాల లెక్కింపు, కొత్త గ్రహాల అన్వేషణ ఇవన్నీ సాంప్రదాయ కంప్యూటర్లకు అసాధ్యం. క్వాంటమ్ కంప్యూటర్లకు సాధ్యం. ఆ క్వాంటమ్ కంప్యూటర్లకు కావాల్సిన 4 కెల్విన్ వాతావరణం ఇప్పుడు అమరావతిలో ఉంది. మనిషి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు ఒక చరిత్ర రాశాడు. అణువును విచ్ఛేదించినప్పుడు మరో చరిత్ర రాశాడు. ఇప్పుడు ఆ విశ్వంలో సాధ్యమయ్యే ఆ అత్యంత చల్లటి ఉష్ణోగ్రతకు 4 అడుగుల దూరంలో నిలబడి అమరావతి తన చరిత్రను తానే రాసుకుంటుంది. 85% స్వదేశీ పరిజ్ఞానంతో ఒక్క సంవత్సరంలో అంతర్జాతీయ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ మేధా టవర్స్ ల్యాబ్లో జరిగినది శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, అది జాతీయ గర్వం. అది తెలుగు ప్రజల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి నిదర్శనం. ఒకప్పుడు చంద్రయాన్ ఆ నిదర్శనం, ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ.